హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పిఎస్పికే ఎస్ఆర్ క్రియేషన్స్. అయితే ఇవాళ నేను ఒక కొత్త మూవీ చూశాను ఫ్రెండ్స్. మూవీ నేమ్ వచ్చేసి శాంభవనం అధ్యయనం ఓను అనే మూవీ ఫ్రెండ్స్. ఆనంద్ అనే వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్న క్రమంలో అతను ఒక పర్సన్కి యాక్సిడెంట్ అవుతుంది. ఆ పర్సన్ పేరు పీటర్ టోకే ఉంటుంది. అయితే అక్కడ ఒక పోలీస్ ఆయన నుంచి ఆ వాకీ టాకీలో సార్ నన్ను కాపాడండి, సార్ నన్ను కాపాడండి అని ఒక వాయిస్ వినబడుతుంది ఫ్రెండ్స్. ఆ వాయిస్ నేమ్ వచ్చేసి స్టీఫెన్ జార్జ్. ఆ అడవి యొక్క హిస్టరీకి వెళ్ళినట్లయితే అక్కడ కాకులు కనబడవు ఫ్రెండ్స్. అయితే ఒక ఆయన ఆనంద్‌తోని చెప్తాడు కదా, మీరు ఈ అడవికి వచ్చిన కాంచెలి ఒక కాకినైనా చూసారా? లేదు కదా, చూడలేరు. ఎందుకంటే పోర్చుగీస్ చెందిన ఈ అడవిలో మనుషులు జీవిస్తుండేవారు. వారి జీవన విధానం ఎలా ఉండేదంటే కాకులను తమ దైవంగా భావించేవారు. అయితే ఒక వాళ్ళు కాకులను దైవంగా భావిస్తుండేవారు. ప్రెగ్నెన్సీతోనున్న లేడీస్ వారు ఈ కాకులకు అన్నం పెట్టినట్లయితే వారికి పుట్టబోయే కొడుకు పోర్చుగీస్ రాజులు మన దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. అయితే ఆ రాజులలో తననే దైవంగా భావించాలి అనే రాజు ఒకాయన ఉండేవాడు. అయితే ఆయన ఈ అడవి ప్రజల గురించి తెలుసుకుంటారు. తెలుసుకున్నాక ఆయన ఈ అడవికి వేటకు వచ్చి ఇక్కడున్న ప్రజలను తమని దైవంగా భావించమని బెదిరిస్తారు. బెదిరించిన సమయంలో వారు ఒప్పుకోరు. ఒప్పుకోకపోయేసరికి అయితే ఈ రాజు వారి విగ్రహాలను తీసుకెళ్దాం అనుకుంటారు. కానీ కాకపోతే కొంచెం జరగబోయేసరికి అక్కడున్న ప్రజలందరినీ చంపేసి కాకులను కూడా మంటల్లో తగలబెట్టేసి వెళ్తారు. ట్రాప్‌లోకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ట్రాప్‌లోకి వెళ్తారు. అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్